విశాఖ మన్యంలో కొత్త ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన ఇవాళతో ముగియనుంది. చివరి రోజు విశాఖ జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ గిరిజన అభివృద్ధిపై ప్రభుత్వ పథకాల అమలు తీరును నూతన శాసనసభ్యులు మండలి సభ్యులకు వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సభ్యులు అధికారులను పలు అనుమానాలు అడిగి తెలుసుకున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ చక్రపాణి సహా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడ్జెట్ శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ వచ్చి టెండర్స్ పిలిచి వీళ్ళకి మనం మంచినీళ్లు ఇవ్వాలంటే చాలా లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి ముందు నుంచి ఆల్రెడీ ఉన్న సోర్సెస్ ని ప్యూరిఫికేషన్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? గ్రావిటీ స్కీమ్స్ లో కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ ఫిల్టరేషన్ ఉండవండి. అయితే మేము ఒక పైలట్ బేసిస్ లో సమ్వన్ కేమ్ టు us with a strategy of filtering that gravity scheme water also. అది మొన్ననే 2 months క్రితం ఒకటి పైలట్ స్కీమ్ చేసాము. వీఆర్ వెరిఫైయింగ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విల్ ఎక్స్పాండ్ ఇట్. అయితే వాటర్ ప్యూరిఫికేషన్ కి వస్తే ఈ గిరిజన ప్రాంతంలో అయితే మనం ముఖ్యమైన చూడాల్సిందంటే వాటర్ అంటే వేడిగా చేసి త్రాగాలి, లేకపోతే క్లోరిన్ టాబ్లెట్ వాడాలి. ఈ యాక్టివిటీస్ మేము న్యూట్రిషన్ క్యాంపెయిన్ లో ప్రమోట్ చేయాలి అనుకున్నాము. ఆల్రెడీ ఇట్ ఇస్ ప్లాన్డ్ అవుట్. ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ ట్రైబల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల్లో చాలా వరకు ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ గా ఉంది. ఇందుకు ప్రతిగా ఇటీవల ప్రభుత్వం మోడల్ హై స్కూల్స్ ప్రారంభిస్తాము అంటున్నారు. హై స్కూల్స్ ఫంక్షనింగ్ సంవాట్ బెటర్ గా ఉన్నాయి. మోడల్ ఎలిమెంటరీ స్కూల్స్ ను ప్రారంభించి వాటన్నిటిని చాలా ఆదర్శప్రాయంగా తీసుకుంటే ఒక ప్రతిపాదనను మీరు ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా ఒక మోడల్ కలెక్టర్ గా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ 11 మండలాలకి అండి మోడల్ హై స్కూల్ ప్రతిపాదన ఇంతకు ముందు పంపడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఒకటి చెప్పాలి అంటే ఒక చిన్న లోపం మేము చూసాము. గిరిజన ప్రాంతంలో చాలా అడిషనల్ క్లాస్ రూమ్ శాంక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ డిలేడ్ ఉంది. సో దీని గురించి కూడా ఒక టార్గెట్ పెట్టుకొని మనం నెక్స్ట్ 3 months లోపు ఇవన్నీ సుమారుగా 400 స్కూల్స్ అడిషనల్ క్లాస్ రూమ్ ఏదైనా శాంక్షన్ చేయాలి. ఆ ప్రణాళిక కూడా వెళ్తున్నాము.